అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన గొయ్యిని తనే తవ్వుకుంటున్నట్టు తెలుస్తుంది. అధికారంలో ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి అధికారం ఇచ్చినా కానీ తెలంగాణ ప్రజలపై కృతజ్ఞత లేకుండా, కనీసం ప్రజలకు కృతజ్ఞత చెప్పకుండా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన ఆయన నిలబడడం లేదు. తెలంగాణ ప్రజల పక్షాన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు. తెలంగాణ ప్రజలు మాత్రం ఈ విషయంలో కేసీఆర్ పై చాలా కోపంగా ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయం చేయడం ఏమాత్రం మంచిగా లేదు. ఎందుకంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం వేరు, ఇప్పుడు మార్చడం తప్పు. ఈ తల్లి తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అంటూ అడ్డమైన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఈ యొక్క తల్లి రూపంలో ఇలా హస్తం గుర్తు ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. హస్తం గుర్తు ఉంటే కాంగ్రెస్ పార్టీ తల్లి అయిపోతుందా? అంటే మనం చూస్తున్న ప్రతి దేవుడు కావచ్చు, దేవతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టి దీవిస్తుంటారు. అంత మాత్రాన ప్రతి ఒక్క దేవుడు కాంగ్రెస్ పార్టీ దేవులేనా? మరి మీరు ఎందుకు కొలుస్తున్నారు అని ప్రజలు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లి ఇలా పెట్టింది అంటే తెలంగాణ బిడ్డలను ఆ తల్లి ఆశీర్వదిస్తున్నట్లు ఆ రకంగా చూడాలి. కానీ తల్లిలో కానీ తెలంగాణ తల్లిలో కానీ ప్రతి దాంట్లో రాజకీయం చేయడం ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశారు, ఇప్పుడు వాళ్ళని అది వెంటాడుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అది కూడా ఉద్యమ పార్టీగా. తెలంగాణ ప్రకటించిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ ఏం చేయాలి? తెలంగాణకు సంబంధించిన ప్రతిదీ గుర్తించాలి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అలాగే జయ జయ హే తెలంగాణ పాటను జాతీయ గీతంగా ప్రకటించలేదు. ఇలా చేయకుండా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కానీ వాళ్ళ కాళ్ళలో కట్టెపెట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. మరి మీకు తెలంగాణ తల్లి విగ్రహం మీద అంత ప్రేమ ఉంటే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రకటించలేదు? మీరు ఇప్పుడు చూపెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్న తెలంగాణ తల్లి విగ్రహం కల్వకుంట్ల కవిత రూపంలో తయారు చేసింది అని కాంగ్రెస్ నాయకులు అప్పటి నుండి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కవిత కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నేను ఎలా ఉంటానో తెలంగాణ తల్లి అలానే ఉంటుంది అని. సో బిగ్ బ్లండర్ మిస్టేక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసింది ఏంటంటే కవితతో ఈ స్టేట్మెంట్ ఇప్పియడం కావచ్చు, ఇప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని తప్పు పట్టడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గతంలో ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించి ఉంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు అని అనుకోవచ్చు, మార్చడం తప్పు అని అనుకోవచ్చు. మీరు అధికారికంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రకటించలేదు. ఇంతకు మీరు భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం అని మీరు తయారు చేశారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తల్లి అని తయారు చేశారా కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం జీవో విడుదల చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ తల్లి అని అందరూ భావిస్తున్నారు. సో మీరు ప్రకటించకుండా ఇప్పుడు ఏదో ఏడుస్తే ఏమీ రాదు అని చెప్పేసి అయితే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు గర్వంగా గుండు పైన ప్రతి చోట టీజీ అని రాసుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? టీజీని మర్చిపోయి పక్కకు పెట్టి బీఆర్ఎస్ అనే వచ్చేలా టీఎస్ అని మీరు రాయడం జరిగింది, టీఎస్ అని వచ్చేలా. సో ఇలా అన్ని రాజకీయం చేయడం అనేది ప్రతిదీ కూడా కరెక్ట్ కాదు అని అందరూ కూడా సూచనలు చేస్తున్నారు బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ ఏమో వినడం లేదు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ఘనంగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు నోరు విప్పి గొంతు విప్పి పారడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించనే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయన్ని మంచి పనులే. అంటే రాష్ట్రాన్ని విషయానికి వస్తే, రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం
తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించి, ఉద్యమకారులను గుర్తించి, ఆ ఉద్యమంలో ప్రజలు భావోద్వేగాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ మంచి అడుగులు ముందుకు వేస్తుందని చెప్పవచ్చు. బట్ బీఆర్ఎస్ ఈ రకంగా వాళ్ళు చేయని పని వీళ్ళు చేస్తున్నారనే అక్కసుతో ఈ రకంగా కట్టబెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మారాలి.